అందరికీ శనార్థులు మహానగర్ వార్తలకి స్వాగతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జూబ్లీ హిల్స్ లా వాళ్ళ ఇంట్లో కలిసిండు మిర్యాలగూడ శాసనసభ్యుడు బత్తుల లక్ష్మారెడ్డి 2 కోట్ల రూపాయల చెక్కును ఇచ్చిండట. అయితే ఆయన కొడుకు పెళ్లైన తర్వాత రిసెప్షన్ కోసం ఖర్చు చేద్దాం అనుకున్న పైసల్ని నియోజకవర్గంలో రైతులకు ఉపయోగపడే కార్యక్రమంగా మార్చుకోవాలని అనుకొని 2 కోట్ల రూపాయలను చెక్కును ముఖ్యమంత్రి గారికి ఇచ్చిండట. అయితే లక్ష్మారెడ్డి ఆయన ఇంట్లోళ్ళు నల్గొండ లోక్సభ సభ్యులు కందుకూరు రఘువీర్ గారితోని అక్కడ ముఖ్యమంత్రి గారిని కలిసి చెక్కును అందించిండంట. అయితే ఆ పైసలు మిర్యాలగూడ నియోజకవర్గంలో రైతుల కోసం ఖర్చు చేయాలని విజ్ఞప్తి చేసిండట. నియోజకవర్గంలో దాదాపు 1,00,000 మంది రైతులకు ఒక్కొక్కరికి ఒక్కో యూరియా బస్తా ఉచితంగా ఇయ్యాలని అడిగిండట. అయితే లక్ష్మారెడ్డి ఆయన కొడుకు కోడలు పెళ్ళైన తర్వాత రిసెప్షన్ మిర్యాలగూడలో పెట్టాలని భావించిండట. అయితే దాన్ని రద్దు చేసుకొని ఆ పైసలన్నిటినీ రైతులకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలని నిర్ణయించుకొని వచ్చిండట. రైతులకు ప్రయోజనం కలిగించే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని ఆ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారిని ఇంకా కుటుంబ సభ్యులందరినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించిండు.